ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదిగో అమ్మాయి, నీకు నేను పెళ్లి చేశాను కదూ, మీ ఆయనేడి? నాకా పెళ్ళా? నీకే పెళ్లి, షష్ఠి పూర్తి గురించి అడగలేదు. సారీ వదినా, నేనేమన్నా లేట్ అయినా? టైంకి వచ్చావులే చరణ్. అవునవును, ప్రేమ పెళ్లి కదా, లేట్ ఎందుకు చేస్తాడు? సైలెంట్ గా ఉండు. చూసావా వదినా, డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ కి రెడీ అయ్యి వచ్చాడు. అవును, లేట్ అవ్వకూడదని ప్రిపేర్డ్ గా వెళ్ళాడు. లాస్ట్ మినిట్ లో చెప్పావు కదా వదినా, అసలే పెళ్లి ప్రోగ్రామ్, అందుకే ఎక్కడ లేట్ అవుతుందా అని. అర్థమవుతుందిలే. ఏయ్, ఏంటి నువ్వు? సారీ రాన్నయ్య, ఏం చేయలేని సిచ్యుయేషన్ నాది. మీకోసమే చూస్తున్నామా. చరణ్, ముందు పెళ్లి కూతురికి నువ్వు హారం ఇచ్చే కార్యక్రమం అనుకున్నావు. అవును చరణ్, మీరు రెడీ కదా? మా అన్నయ్య ఆల్వేస్ రెడీ. పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇంకా ఎందుకు లేట్? పద. చరణ్, ఇది నీ చేతుల మీదుగా పెళ్లి కూతురికి ఇవ్వాలి. పెళ్లి కొడుకు వచ్చేశాడు, పెళ్లి కూతుర్ని రమ్మనండి. అదిగో వచ్చేస్తున్నారు. ఇంకొన్ని సెకండ్స్ లో వీళ్ళ కన్ఫ్యూజన్ బ్లాస్ట్ అవుతుంది. ni sa sa ga ni sa sa ma ni sa sa pa ma
మా అన్నయ్య. వీడేమో అనుషని చూస్తున్నాడు, పల్లవి ఏమో సిగ్గుపడుతుంది. రే అన్నయ్య, ప్రేమలో పిచ్చుంటుందని తెలుసు కానీ ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందని ఇప్పుడే అర్థమైందిరా. చరణ్, నీ లవర్ని ఎంతసేపు చూస్తావు? గిఫ్ట్ ఇవ్వు. అది వజ్రాల హారం. నా కాబోయే భార్యకి నేనిచ్చే గిఫ్ట్ ఇది. నువ్వు ఈరోజు ఇలాగే తల దించుకుని ఉంటావు అవమాన భారంతో. అబ్బా, వజ్రాల హారం అద్భుతంగా ఉంది. ఏంటలా చూస్తున్నారు? మీ లవర్, మీ కాబోయే శ్రీమతి గారు హారం తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి. ఏంటి చరణ్ అలా చూస్తున్నావు? పెళ్లి కూతురికి హారం వెయ్యి. సిగ్గేంటండి? మీ కాబోయే శ్రీమతి గారికి ఇవ్వండి హారం. మరిది గారు ఇంకా షాక్లోనే ఉన్నారు, బయటపడరే. నేను ప్రేమించింది పల్లవిని కాదు అనుషాని అని చెప్పరేంటి మరిది గారు? నిశ్చితార్థానికి మా అక్కకి ఇంత కాస్ట్లీ హారం ఇచ్చారేంటి?
రేపు పెళ్ళయ్యాక రోజుకో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి హ్యాపీగా చూసుకోవాలి మరి. వదినా, చరణ్ ఎంత షాక్లో ఉన్నాడో చూసావా? ఈ కన్ఫ్యూజన్ చూడాలనే కదా నువ్వు ఇంత దాకా వచ్చింది. గ్రానీ, ఒకసారి నేను చెప్పేది విను. గ్రానీ, నేను చెప్పేది విను. విను అమ్మా. అరే, మీ గిఫ్ట్ ప్రోగ్రాం అయిపోతే నిశ్చితార్థం టైం అయిపోతుంది. త్వరగా రండి. గ్రానీ, కొంచెం నేను చెప్పేది విను. రా. గ్రానీ, అసలేంటి మామ ఇదంతా? అసలేం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. చరణ్, అసలేం జరుగుతుంది చరణ్? గ్రానీ మాట్లాడిన సంబంధం పల్లవితోనా? నువ్వు ప్రేమించింది పల్లవినా? అను అంటే అనుష అనుకున్నాను. అను అంటే అనుపల్లవా? అనుష కాదా? పర్లేదులే, పల్లవి అయినా మంచి పిల్లే, ఒబీడియంట్గా ఉంటుంది. ఇంట్లో వంట వార్పు అన్నీ చేస్తుంది. నీ బట్టలు ఉతుకుతుంది. పని మనిషిలా ఉంటుందిలే. ఇక అందమంటావా? అది రాసిపెట్టి ఉండాలి. నేను గ్రానీతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడుతాను వదినా, ప్లీజ్. అల్లుడు, పల్లవి, నీ అవమాన పర్వం ఇంకా మొదలవ్వలేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. అల్లుడు, అల్లుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను ప్రేమించింది అనుషనంటే అందరూ షాక్ అవుతారు. అలాని అనుషను ప్రేమించి పల్లవిని పెళ్లి చేసుకోమంటావా? ప్లీజ్ వెయిట్ చేయి. నిశ్చితార్థానికి ముందే బామ్మని పిలిచి మాట్లాడదాం. అంతేగాని ఇప్పుడెళ్ళి అందరి ముందు చెప్తే రెండు కుటుంబాలు పరువు పోతుంది.
ఏంటిదంతా? అసలు ఇక్కడికెందుకు తీసుకొచ్చా? అసలు ఇక్కడేం జరుగుతుంది? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నా మొహం మీద ఏమన్నా వీడు వెర్రి వెదవని రాసుందా? అసలు నీ ఉద్దేశం ఏమిటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు చరణ్. అర్థం కాకపోవడం ఏంటి? నేను నిన్ను లవ్ చేస్తున్నానని మెసేజ్ చేశాను, అది అర్థం కాలేదా? ఐ లవ్ యూ. ఆ రోజు నీకు ఇష్టమైతే బెలూన్ ఎగరేమంటే నువ్వు ఎగరేసావు కదా, దాని అర్థం ఏంటి? అయ్యో, బెలూన్ ఎగిరిపోతుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి పల్లవితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడాను. అయ్యో, నేను ప్రేమించింది పల్లవిని కాదు గ్రాని. నేను ప్రేమించింది అనూషని.